అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. బలం, త్యాగం, స్ఫూర్తి ఈ మూడింటికి నిలువుటద్దంలా నిలిచిన గడ్డిగూడెం యోధుల కథ ఇది. గడ్డెగూడెం ఆ పేరు వినగానే మనకు తెలియకుండానే ఒక రకమైన ధైర్యం, పట్టుదల స్ఫురిస్తాయి. ఎందుకంటారా? ఆ ఊరిని అందరూ యోధుల గ్రామమని పిలుస్తారు. కారణమేంటంటే అక్కడ రోజూ వాళ్లు ఎదుర్కొనే కష్టాలే అవే వాళ్లని ఉక్కు మనుషులుగా మార్చేశాయి. అవును, అక్కడ బలంగా ఉండటమనేది వాళ్లకొక ఆప్షన్ కాదు, అదొక జీవన విధానం. వాళ్ల చుట్టూ ఉన్న ప్రకృతే, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లే వాళ్లనంత బలంగా, ధైర్యంగా తీర్చిదిద్దాయన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఆ పిల్లల రోజువారీ జీవితం ఎంత కఠినంగా ఉంటుందో. రోజు స్కూల్కి వెళ్లాలంటే ఏకంగా 5 కిలోమీటర్లు నడవాలి. ఆ నడక కూడా ఏదో మామూలు నడక కాదు. మధ్యలో ఉద్ధృతంగా ప్రవహించే ఒక పెద్ద వాగును దాటాల్సిందే. అందుకే అక్కడ పిల్లలకు చిన్న వయసునుంచే ఈత ఒక పాఠ్యాంశం లాంటిదే. ఇక వాళ్ల ఈ కఠినమైన జీవన శైలే వాళ్లకు చుట్టుపక్కలున్న 28 గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సరిగ్గా ఇక్కడే మన కథలోకి ఒక కీలకమైన వ్యక్తి వస్తాడు. అతని పేరు రవి. ఒకప్పుడు ఛాంపియన్, కాని ఇప్పుడు అతని గతం, అతని త్యాగం ఇద్దరు యువకుల భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో చూద్దాం పదండి. రవి కథ ఏంటంటే, 10వ తరగతిలో ఉన్నప్పుడు చాలా బాగా చదివేవాడట. చదువు మాత్రమే కాదు, జిల్లా బాక్సింగ్ ఛాంపియన్ కూడా. కాని 10th తర్వాత వాళ్ల నాన్న బలవంతంగా పెళ్లి చేసేశాడు. అంతే, అతని చదువు అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. రవికి తన జీవితంలాగా వాళ్ల భవిష్యత్తు ఉండకూడదని ఒకటే పట్టుదల. తను పడ్డ కష్టం వాళ్లు పడొద్దని బలంగా కోరుకున్నాడు. అందుకే తన జూనియర్స్ అయిన సంజీవ్, సమరతో ఒకటే చెప్పాడు, చూడండి, మీరు నాలాగా అవ్వద్దు, మీరు ఖచ్చితంగా పై చదువులు చదవాలి. ఆ ఒక్క మాట వాళ్ళిద్దరు భుజాలపై ఒక పెద్ద బాధ్యతను పెట్టింది. ఇలాంటి సమయంలోనే వాళ్ల జీవితాలను మార్చగల ఒక గొప్ప అవకాశం వాళ్ల ముందుకొచ్చింది. అదే జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీ. ఇది కేవలం ఒక పోటీ కాదు, వాళ్ల భవిష్యత్తును, వాళ్ల కలలను మార్చగల ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ పోటీలో గెలిస్తే వచ్చే బహుమతి ఎంతో తెలుసా? సరిగ్గా 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలంటే అది కేవలం డబ్బు కాదు, వాళ్ల ఉన్నత చదువుల కలను నిజం చేసే ఒక పెద్ద ఆశ. సరే, పోటీ అన్నారు, అవకాశం అన్నారు, కాని ఇక్కడ అసలు సవాలేంటో చూద్దాం. ఒకవైపు మన గడ్డిగూడెం యోధులు, వాళ్లకున్నదల్లా ప్రకృతి ఇచ్చిన సహజబలం. మరోవైపు సిటీ నుంచి వచ్చిన ప్రత్యర్థులు, వాళ్లకు అత్యాధునిక కోచింగుంది, ఆధునిక పరికరాలున్నాయి. మనవాళ్లది కుస్తీ పట్టు అయితే వాళ్లది స్టేట్ లెవెల్ టెక్నిక్స్. సో ఈ పోరాటం అంత సులువేం కాదనమాట. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మన సంజీవ్, సమర ఇద్దరూ సెమీఫైనల్స్లో అదరడొట్టి ఫైనల్స్కు దూసుకెళ్లారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఇద్దరు ప్రాణస్నేహితులు ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు చెప్పండి, ప్రాణస్నేహితులు ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడితే ఎలా ఉంటుంది? స్నేహం గెలుస్తుందా, లేక వాళ్ల లక్ష్యం గెలుస్తుందా? ఇదే వాళ్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఫైనల్ మ్యాచ్కి ముందు వాళ్ళిద్దరి మనసుల్లోనూ ఒకటే యుద్ధం. సంజీవ్ మనసులో ఏముందంటే, సమర గెలిస్తే వాడి చదువుకి ఢోకా ఉండదు, నేను ఓడిపోయినా పర్లేదు. ఇక సమరేమనుకుంటున్నాడో తెలుసా? సంజీవ్ కూడా నాలాంటి పేదవాడే. తన కలను నెరవేర్చుకోవాలంటే ఈ బహుమతి వాడికి చాలా అవసరం. చూడండి ఎంత గొప్ప స్నేహమో! సరిగ్గా ఆ సమయంలో వాళ్ల గురువు రవి రంగంలోకి దిగాడు. వాళ్ళిద్దరికీ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. ఒకరికోసం ఒకరు ఓడిపోవాలని అనుకుంటే అది ఆటను అవమానించినట్టే. ఇద్దరూ ప్రాణం పెట్టి ఆడండి. ఎవ్వరూ గెలిచినా సరే ఆ డబ్బు మన ఊరిపిల్ల చదువులకే వాడదామన్నాడు. ఆ ఒక్క మాటతో వాళ్ల పోరాటానికి ఒక కొత్త అర్థమొచ్చింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. అసలైన విజయమంటే ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. ఇది కేవలం ఒక మ్యాచ్లో గెలవడం గురించి కాదు, ఇది అందరి భవిష్యత్తును గెలిపించడం గురించి. రింగులో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ప్రతి పంచులోనూ వాళ్ల పట్టుదల కనిపించింది. చివరికి పాయింట్ల ఆధారంగా సమర విజేతగా నిలిచాడు. అంటే ఫస్ట్ ప్రైజు 1,00,000 రూపాయలు సమరాకి, సెకండు ప్రైజు 50,000 రూపాయలు సంజీవ్కి. మొత్తం కలిపి వాళ్లు గెలిచింది 1,50,000 రూపాయలు. విజేతగా మైక్ అందుకున్న సమర పక్కనే ఉన్న తన స్నేహితుడు సంజీవ్ చేయి పట్టుకొని స్టేజ్ మీద చెప్పిన మాటలు వింటే నిజంగా గూస్బంప్స్ వస్తాయి.
ఈ ₹1,50,000 మా ఇద్దరి చదువులకు మాత్రమే కాదు సార్, ఇది మా గడ్డిగూడెం నుంచి వచ్చే ప్రతి సంజీవ్కి, ప్రతి సమరకి ఉపయోగపడే ఒక ఫండ్ అన్నాడు. ఆ ఒక్క మాటతో అక్కడున్న అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ల లక్ష్యం ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. ఇకపై గడ్డిగూడెంలో ఏ పిల్లాడూ చదువు కోసం ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిన అవసరం రాకూడదు. అందుకే అంటారు, వాళ్లు గెలిచింది కేవలం ఒక బాక్సింగ్ మ్యాచ్ను కాదు, వాళ్లు గడ్డిగూడెం భవిష్యత్తును గెలిచారు. ఇది సంజీవ్, సమర్ల కథ మాత్రమే కాదు, ఇదొక ఊరి సంకల్పం గెలిచిన కథ.